విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణరీత్యా ఈ వృశ్చిక రాశి వారు స్థిరమైన వారు, అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో పెద్దగా కనిపించదు. వృశ్చిక రాశి వారి గురించి ఒక్క విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు. దాని యొక్క లక్షణాలు కూడా వీరిలో కలిగి ఉంటాయి. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకుని మరీ సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం. కావున బయటపడకుండా పనులన్నిటినీ కూడా చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్య వ్యవహారాలను చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టత ఆలోచనలతో ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకోవాలి అనుకుంటారు. వృశ్చిక రాశి వారు మిత్రుత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలను తీసుకుంటారు. వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు కూడా గోప్యంగానే ఉంచుతారు. కావున గూఢాచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పటం కష్టం. ఇతరులు చెప్పే విషయాలలో నిజాలు తేలికగా గ్రహిస్తారు. వృశ్చిక రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ పరంగా నిజాయితీగా నడవటానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరిది కాదు. జీవితంలో మంచి స్థితికి రావటానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది. జీవితంలో ఎదగకపోవటానికి కూడా ఇదే కారణం. మంచితనము, పట్టుదల అధికంగా ఉండటానికి కూడా ఇదే కారణం అవుతుంది. వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలు అనేవి జీవితంలో మంచికి దారితీస్తాయి. సహోదరి వర్గం యొక్క ఎదుగుదలలో వృశ్చిక రాశి వారు మంచి పాత్రను వహిస్తారు. బాధ్యతాయుతంగా వీరు కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువులు అవుతారు. వృశ్చిక రాశి వారి బాల్యంలో ఉన్న జీవన శైలికి, యుక్త వయసులో ఉన్న జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసాలతో చేసే నిర్ణయాలు జీవితంలో మంచి మలుపులకు దారితీస్తాయి. వీరు అనుకున్నది మాత్రం తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలో మర్చిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తాయి. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యవహారాల మీద ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగటం వల్ల జీవితంలో చక్కటి మలుపుకు దారితీస్తుంది. జీవితంలో ఎవరినో ఒకరిని రక్షించటానికి అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి అనేది వీరికి జీవితకాలం కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు, ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి ఎవ్వరి అండా లేకుండా వీరే శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయ సహకారాలు అందవు. ఈ కారణంగా వీరి యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు వీరికి పేరుని, సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి వారు పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమికి సంబంధించిన వ్యాపారులుగా బాగా రాణిస్తారు. బంధువులతో వైర్యము, స్త్రీలతో వైర్యము, పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తాయి.
దీని వలన జీవితంలో తొందరగా ఎదగటానికి అవకాశం వస్తుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువగా విలువనిస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయటం అంటే వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని దాని అర్థం. అంతేకాదు వృశ్చిక రాశి వారికి కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముందు వెనక ఆలోచన చేయకుండా బంధువులతో స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు. వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యవహారాలలో వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారి ముఖం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చికాకుని తెప్పిస్తుంది. వృశ్చిక రాశి వారు జీవితంలో మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరికి గౌరవాన్ని ఇస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కొన్ని సందర్భాలలో అలవాట్లు మితిమీరటం వల్ల ఆరోగ్యం అనేది దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారిని ఎవరైనా చూస్తే వీరు చాలా స్వార్థపరులు అనుకుంటారు. కానీ నిజమేంటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కారు, పరోపకారం చేసేవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పని చేయటానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలి అన్న వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలు అవుతాయి. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామిని పిల్లలని ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువగా సమయాన్ని గడపటానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలానే స్నేహితులను ఎలా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయస్సులోనే డబ్బు సంపాదన చేయటాన్ని మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయం కూడా మనసులో దాచుకోరు. అందువలన కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తారు. వృశ్చిక రాశి వారు అనేక వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వృశ్చిక రాశి వారు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. విలువలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణను కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులను లక్ష్య పెట్టకుండా తమ అభిప్రాయాలను మాత్రమే అమలు చేయటం నష్టాన్ని కలిగిస్తుంది. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వలన కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయాన్ని ఎంత త్వరగా అయితే వీరు గమనిస్తారో అంత మంచిది. వచ్చిన సదావకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములను పంచుకుంటే జీవితంలో ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. వృశ్చిక రాశి వారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించటం చాలా అవసరం. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవటం వల్ల శుభాలను పొందుతారు. అలాగే శనగలను దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి.
అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు, చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయం కూడా తమకు తెలిసినట్లుగా మాట్లాడతారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా వీరిలో ఈర్ష్య స్వభావం ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలో కూడా అనుమానాలు ఉంటాయి. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య, వినయం, వివేకాన్ని కలిగి ఉంటారు, అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయటంలో వీరికి వీరే సాటి, సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు, ఇంట్లో బయట కూడా రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదుమధురంగా ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి విషయానికి వస్తే వీరికి కోపం అధికంగా ఉంటుంది, అయినప్పటికీ అల్ప సంతోషులు అని చెప్పవచ్చు. వీరికి కోపం ఎంత త్వరగా అయితే వస్తుందో అంత త్వరగా చల్లబడతారు. వీరు మంచి ధర్మగుణాన్ని కలిగి ఉంటారు, అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు.